హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజులలో చాలా రకాల ఫేస్ క్రీమ్స్ ఉన్నాయి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మన ముఖానికి ఆ యొక్క ఫేస్ క్రీమ్స్ ఏది వాడాలి, ఏది వాడితే మన యొక్క ముఖము మంచిగా ఉంటుంది, నల్ల మచ్చలు పోతాయి, ముఖము బ్రైట్నెస్గా ఎలా ఉంటుంది అనేది మనము ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. ఇది నేను ఎందుకు రివ్యూ ఇస్తున్నానంటే నేను వాడుతున్నాను, నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్తున్నాను, మీకు యూజ్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఒక టాపిక్ ఏంటంటే, మనము ఈ రోజులలో ఏదైనా ఫేస్ క్రీమ్ కొనాలంటే చాలా పైసలు పెట్టి హెచ్చిస్తున్నాం, కానీ మంచి ఫేస్ క్రీమ్ అనేది మనకు అందుబాటులో లేదు. ఎందుకంటే మనము ఆ యొక్క ఫేస్ క్రీమ్ వాడిన రోజులు మన యొక్క ముఖం చాలా తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంటుంది అనమాట. అదే ఒకవేళ పొరపాటున మన దగ్గర అమౌంట్ లేక దాన్ని మనము వాడలేమనుకో, ముఖము అంత రెడ్గా అవ్వడం, బ్లడ్ లాగా, మళ్ళీ ఒరిజినల్ ఫేస్ కంటే ఇంకొక రకంగా ఫేస్ అవుతుంది, చాలా బ్లాక్ అయిపోతుంది, డాట్స్ అవుతాయి, మచ్చలు వస్తాయి, పింపుల్స్ అవుతాయి, చాలా డేంజర్గా. ఎండలో వెళ్తే ముఖం అంతా ర్యాషెస్ అయిపోయి మంటలు లేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రోజులలో ఆ విధంగా ఉన్నాయన్నమాట ఫేస్ క్రీములు. 100కి 99% అన్ని కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనము మన యొక్క ముఖానికి యూజ్ చేసే క్రీమ్ ఎలా ఉండాలంటే, అది మన ముఖాన్ని అందంగా ఉంచాలి, అదేవిధంగా మన ముఖానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. ఇప్పుడు నేను మీకు చూపించే క్రీము ఇదేంటంటే, ఇక్కడ చూడండి, ఇండస్ వ్యాలీ బ్రైట్నింగ్ జెల్ అనమాట. ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది నేను వాడుతున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఆయిల్ స్కిన్ వాళ్ళు, అదేవిధంగా డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఎలాంటి వారైనా దీన్ని యూజ్ చేయొచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయడం వలన మన ముఖం పైన పింపుల్స్ రావు, అలాగే నల్ల మచ్చలు కూడా దీనికి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఇంకోటి ఏమిటంటే, ముఖం కూడా మంచి కాంతివంతంగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట. ఇంకోటి ఏమిటంటే, ఇది ఎలా వాడాలంటే ముఖ్యంగా తెలుసుకోండి. మనము రాత్రి పడుకుంటాం కదా, పడుకునేటప్పుడు మంచిగా మన యొక్క ముఖాన్ని మంచి క్లీన్ చేసుకొని మంచిగా మన ముఖానికి, మెడలకి ఆ విధంగా పెట్టుకోండి. మీరు ఒక 1 మంత్ అలా ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది దీనికి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే, జల్లును పెట్టేసుకొని మార్నింగ్ కూడా జల్లు పెట్టేసుకొని బయటికి వెళ్ళేసి ఎండలో తిరుగుతారు. అలా తిరిగితే ఈ జెల్ కదా ఎంత మనం కాస్ట్లీ పెట్టినా కానీ జల్లులు పనిచేయవన్నమాట. మనం నైట్ పడుకునేటప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయి ముఖానికి మంచిగా పెట్టుకొని పడుకోవాలన్నమాట. పొద్దుగలేసి మంచిగా స్నానం చేసుకొని ముఖం క్లీన్ చేసుకున్నాం అనుకో, ప్రతి ఒక్కటి మంచి యూజ్ అవుతుంది. ఇది నేను రెగ్యులర్గా ఇది వాడుతున్నాను. ఇది నేను ఎంత అంటే, ఇది 100 ml అనమాట. ఈ యొక్క 100 mlని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి 599 ఉంది. నాకు వచ్చేసి 450కి వచ్చింది నాకు ఈ 100 ml. అదేవిధంగా 50 ml కూడా ఉంటుంది. ఆ యొక్క 50 ml 250 ఉండే చిల్లర, 240 250 అలా ఉండనమాట. ఎవరైతే పింపుల్స్ పోవాలి, ముఖం మంచిగా ఉండాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొద్దు అని అనుకున్న వాళ్ళు దీన్ని వాడండి. నేను వాడుతున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మార్కెటింగ్ ఫీల్డ్ అనమాట. బయట బాగా తిరిగి ఇంటికి వస్తాను కాబట్టి రాత్రి పెట్టుకొని పడుకుంటాను. మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇది నాలాంటి వారి కోసం నేను ఈ యొక్క వీడియో చేస్తున్నా. మొత్తం చూపెడతాను చూడండి. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా వాడచ్చు. మచ్చలు పోతాయి, పింపుల్స్ రావు, ఓకేనా, ముఖం కాంతివంతంగా అవుతుంది. మిగతా చాలా బ్రాండ్లు ఉన్నాయి కానీ అన్ని కెమికల్కి సంబంధించినవి. నేను చాలా ఇబ్బంది పడ్డా. ఇది వాడినా నా ముఖం మంచిగానే ఉంది, వాడకపోయినా కూడా నా ముఖం మంచిగానే ఉందన్నమాట. నేను మధ్యలో ఒక 1 మంత్ అలా 2 మంత్స్ ఆఫ్ చేశాను చూద్దామని, కానీ ముఖం మంచిగా ఉందన్నమాట. ఇది వాడినప్పుడు ఇంకా కొద్దిగా గ్లోయింగ్ అనిపించింది నా యొక్క ముఖము. ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి. నేను వీలైతే ఒక లింకును డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి.